హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీరికి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈసారి డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జనవరి 1వ తేదీనే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేసిందనమాట. ప్రజెంట్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇందులో గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు పే స్లిప్స్‌లను నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఉదాహరణకు ఇక్కడ పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి, చెక్ చేయవచ్చు. ఈ విధంగా మనము గూగుల్‌లోకెళ్ళి నిధి అని టైప్ చేసిన తర్వాత మొదటి పేజీలో ఈ విధంగా లాగిన్ అడుగుతుందనమాట. యూజర్ ఐడీ దగ్గర మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు పెన్షనర్ యొక్క ఇది పే స్లిప్ అనమాట. ఇక్కడ పెన్షనర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ పెన్షనర్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో పేమెంట్ సమ్మరీ అనైతే ఉంది. ఇక్కడ మనకు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే నెట్ పే ఉందో ఇది మనకు టేక్ హోమ్ పెన్షన్ అనమాట. అంటే మన చేతికి అందే పెన్షను. అలాగే లెఫ్ట్ సైడ్ ఎర్నింగ్స్ దగ్గర మనకు బేసిక్ పెన్షను, డియర్‌నెస్ రిలీఫు, అలాగే మెడికల్ అలవెన్స్ ఇవన్నీ మనకు వచ్చేవన్నమాట. కమ్యుటేషన్ చేసి ఉంటే కమ్యుటేషన్ వాల్యూ అనేది మనకు ఇక్కడ చూపిస్తుందన్నమాట డిడక్షన్స్. ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షను మనకు రూ. 300 ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ డిడక్షన్స్‌లోకైతే ఇక్కడ మనకు చూపించబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకు ఫార్మ్ 16 అండి. ఇది టాక్స్ కోసం సంబంధించింది. మన యాన్యువల్ టాక్స్ అనేది ఇక్కడ దీని ద్వారా అయితే మనకు చెక్ చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా టేక్ హోమ్ పెన్షన్ అనేది ఇక్కడ నెట్ పెన్షన్‌తో ఈక్వల్ అనమాట. నెట్ పే. ఇకపోతే మనకు ఆర్‌బీఐ బాండ్ల వేలం అండి. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ government or union territories have offered to sell stocks by the way of auction for an aggregate amount of 24,729 face value. ఇందులో మనకు మొదటిది ఏపీకి సంబంధించి ఒక 5,000 కోట్లండి. 5,000 కోట్ల రూపాయలు. మొదటి 1,500 కోట్లను 12 సంవత్సరాలకు, మరొక 1,500 కోట్లను 13 సంవత్సరాలకు, మరొక 2,000 కోట్లను 14 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగైతే రాష్ట్ర ప్రభుత్వము The auction will be conducted on the Reserve Bank of India Core Banking Solution System 31st అంటే టుమారో అనమాట. రేపు మనకు 5,000 కోట్ల నిధులైతే రానున్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలండి. ఈసారి సమయానికి జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ కుబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం అయితే జరిగింది. కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా ఉందండి. ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోవచ్చు. మనకు బిల్లులన్నీ కూడా చాలా మటుకు అప్రూవల్ అయ్యి ఉన్నాయి. అప్రూవల్ అయిన బిల్లులన్నీ ఇప్పుడు ప్రజెంట్ మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు ఇప్పుడు చూద్దాము. కొవ్వూరు ట్రెజరీ పరిధి, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ అండి. ఇవన్నీ ఇక్కడ మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అలాగే మరికొన్ని నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర, యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ట్రెజరీ పరిధిలలో కూడా మనకు బిల్లులన్నీ దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అంటే రేపు అమౌంట్ ఏదైతే నిధులు రాక ఉందో 31వ తేదీ ఈవినింగ్ వరకల్లా ఇవన్నీ కూడా మనకు ఈకువేర్‌కైతే వెళ్ళాల్సి ఉందన్నమాట. ఆర్‌బీఐ ఈకువేర్‌కి. అలాంటి బిల్లులన్నీ కూడా మనకు జనవరి 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయి అనేది తాజా సమాచారము. జనవరి 1వ తేదీనే జమ అయ్యే కొన్ని ట్రెజరీల
వివరాలైతే చూద్దాము. శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురము, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నము, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరము, ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతలపూడి, కోరుట్ల, మాడుగుల, పశ్చిమ గోదావరి, భీమవరము, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, ఈస్టు, వెస్టు, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచెర్ల, మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాటు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గూతి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనెక్కేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుప్ప, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరము, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలము, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పల్మనేరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, సీతమ్మధార ట్రెజరీ పరిధిలో మనకు దాదాపుగా 50% వరకు జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీన జమయ్యేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఈ నెల 2వ తేదీన, రేపు నెల 2వ తేదీన క్యాబినెట్ భేటీ ఉందండి. ఇందులో మనకు కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఉద్యోగ పెన్షనర్ల హామీలలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని అయితే తాజా సమాచారం. మరొక విషయం అండి, ఇంపార్టెంట్ న్యూస్, పెన్షన్దారులకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల ప్రతి పెన్షన్దారుడు తమ యొక్క జీవన్ లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించాలండి. లైఫ్ సర్టిఫికేట్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఫోను, అలాగే ఓటీపీ, పీపీఓ నెంబర్ అండి, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబరు, అలాగే బ్యాంక్ ఖాతా. ఈ 4 తీసుకొని ట్రెజరీ కార్యాలయంలో కానీ, లేదంటే మీ సేవలో కానీ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ, లేదంటే పెన్షనర్లు సంఘం ద్వారా కానీ మనము ఇవన్నీ ఇచ్చి లైఫ్ సర్టిఫికేట్ నమోదైతే చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. ఎప్పటిలాగే డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.